సో ఇక్కడ పాటరీ చేస్తున్నారు, చూద్దాం, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ పాటరీ ఇక్కడ ఎందుకు పెట్టారో చెప్పండి. అసలు ఏంటి స్పెషాలిటీ? చిన్న చిన్న పాట్స్ చేస్తున్నారు. ఇది న్యాచురల్ క్లే అండి. ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఎంకరేజ్ చెయ్యాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న డిజిటల్ వరల్డ్లో ఇప్పుడు కైట్ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసిన లాగా ఇప్పుడు ఇది కూడా లైవ్లో పెడితే ఏంటంటే ఇలాంటి యాక్టివిటీస్కి మనం చిల్డ్రన్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లాస్టిక్ కాకుండా, డిస్పోజల్స్ కాకుండా మట్టి ప్రొడక్ట్స్ యూజ్ చేయడము, మట్టి ప్రొడక్ట్స్ యాక్టివిటీస్ చేయడము, క్లేతో ఇలాంటి పాట్స్ చేయడము. సో ఇవన్నీ కూడా పిల్లలకి మంచి యాక్టివిటీస్, తీసుకెళ్ళి దీన్ని కలర్స్ చేసుకోవడము. సో ఈ డిజిటల్ వరల్డ్లో ఇది నాకు తెలిసిన వరకు, ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్కి చాలా వరకు కూడా ఇది చాలా వైరల్ అవుతుంది. అందరు కూడా ఇష్టపడుతున్నారు. ఏజ్ ఆఫ్ 1 year నుంచి 96, 90 అబౌవ్ కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి మట్టి ఇలాంటి కళ అనేది మొత్తం కనిపించకుండా పోతుంది. అందరూ కూడా చదువు, ఎలక్ట్రానిక్స్, ఏఐ, డిజిటల్ అన్నీ కూడా అదే ఆలోచిస్తున్నారు. సో కాబట్టి ఇలాంటిది కూడా పిల్లలకి ఎంకరేజ్ చేయాలి అనేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా సంతోషం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి మీరు ఇది? ఇది యాక్చువల్గా మేము పాటర్స్, మాకు బై బర్త్డే ఈ ఆర్ట్ ఉంది. ఓకే. సో సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 4 years ఐఎమ్ డూయింగ్ దిస్ పాటరీ వర్క్ షాప్స్. సో నేను అన్ని డిఫరెంట్ ఏరియాస్లో కూడా వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఆఫీసెస్లో, ఈవెన్ స్కూల్స్, కాలేజెస్ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్. పీపుల్ లవ్ టు డూ దిస్ థింగ్. మీరు ఇప్పటికీ పాట్స్ అమ్ముతున్నారా? చేస్తున్నారు కొన్ని సిటీల్లో, అంటే కొన్ని ఏరియాస్లో. బేసికలీ మేము హైదరాబాద్ నుంచి అండి. నా ఫోన్ కూడా ఇక్కడ సైదాబాద్లోనే ఉంది. సో మాకు స్టాల్ వచ్చేసి ఉప్పల్ శిల్పారామంలో కూడా ఉంది. సో వర్క్షాప్స్కి కావాలంటే అక్కడికి రావచ్చు. ఈవెన్ పాట్స్ కూడా డిస్ట్రిక్ట్స్లలో చేస్తున్నారు మా వాళ్ళు. ఎందుకంటే సిటీలో, హైదరాబాద్లో ప్లేస్ దొరకట్లేదు. సో అందుకనేసి ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సిటీలో సేల్ చేయడం జరుగుతుంది. విజిటింగ్ కార్డ్ ఏమైనా ఉందా? ఇది మా కాంటాక్ట్ నెంబర్, ఇది మా డీటెయిల్స్. నా పేరు లక్ష్మి. నా ఫోన్ నేమ్ ఆర్ఆర్ క్లే వరల్డ్. ఇదేంటండి అసలు? ఇది చాలా వింతగా ఉంది. ఏంటిది? ఇది కూడా క్లేతో తయారు చేసిన బర్డ్ అండి. ఇది వాటర్ పోస్తే బర్డ్ చిర్పింగ్ సౌండ్ వస్తుంది. మనం చిన్నప్పుడు ఏమంటారు, తాటి ఆకులతో పీపీ లాగా తయారు చేసేవాళ్ళం, పీకల్లాగా. అది ఊదితే మనకు ఒక డిఫరెంట్ సౌండ్ వచ్చేది. సో ఇది కూడా మట్టితో ఒక హాలో లాగా తయారు చేశారు. చూడడానికి బర్డ్ లాగా కాదు, సౌండ్ కూడా బర్డ్ లాగా వస్తుంది. అవునా? వాటర్ లేకపోతే విసిల్ సౌండ్ వస్తుంది, వాటర్ వేస్తే బర్డ్ చిర్పింగ్ సౌండ్ ఉంటుంది. చాలా సూదింగ్గా ఉంటుంది. సో ఇలాంటి ఏంటంటే మనము నేచర్కి దగ్గరగా ఉండాలి అనేసి ఇలాంటివి చేసాం. ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ, ఇది మట్టితో చేసింది. చేశారా? మీరే చేశారా దాన్ని కూడా? దీనికి మౌల్డ్స్ యూజ్ చేస్తారు. చూపించండి, ఆ సౌండ్ చూపించండి ఒకసారి. ఇది వాటర్, అంటే వాటర్ లేకుండా ఇది వాటర్ వేసినాక సో బర్డ్ సౌండ్ వస్తుంది వాటర్ వేసి. దాన్ని స్పెషాలిటీ ఇది. కాస్ట్ ఎంత? 100 రూపీస్కి సేల్ చేస్తున్నామండి. ఓకే. మీరు పాటరీ ట్రై చేయొచ్చు మ్యామ్, చేసి తీసుకెళ్ళొచ్చు. 100 రూపీస్ పాటరీ. ఇక్కడ కైట్ ఫెస్టివల్ ప్యారడైజ్ గ్రౌండ్లో మా ఈ వర్క్షాప్ పెట్టాము. సో చూసే వ్యూవర్స్ అందరికీ కూడా ఐ రిక్వెస్ట్ టు బ్రింగ్ దేర్ చిల్డ్రన్ అండ్ దే ఎంజాయ్ దీస్ థింగ్ డెఫినెట్లీ. సో దిస్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైస్. వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు ట్రై, మేక్ ఇట్ అండ్ టేక్ ఇట్. జస్ట్ 100 రూపీస్. చేయండి మ్యామ్, చేయి పెట్టండి. అంతే మ్యామ్, సింపుల్. వదిలేసేయండి, వదిలేయండి. ఇప్పుడు చెయ్యండి. ఇలా పెట్టండి. ఫోటో చూపించండి. స్టాల్ నెంబర్ అండి? స్టాల్ నెంబర్ 1 అండి. సర్ఫ్ నుంచి స్టాల్ నెంబర్ 1. ఇది ఫస్ట్ టైం మీరు ఇక్కడ పెట్టడం, స్టాల్ పెట్టడం? అది లాస్ట్ టైం కైట్ ఫెస్టివల్కి ట్రై చేసాము, బట్ నాంపల్లి ఎగ్జిబిషన్లో మేము ఇరుక్కుపోయాము, అందుకని రాలేకపోయాము. బట్ దిస్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్ స్కిప్ అయ్యాము, ఇక్కడ కైట్ ఫెస్టివల్కి వచ్చాము. సో బేసికలీ మేము హైదరాబాద్ అయినందుకు మా ఓల్డ్ సిటీలో కూడా ఫుల్గా కైట్స్ ఎగరేస్తారు. సో ప్యారడైజ్లో ఇది ఫస్ట్ టైం. ఓకే. థ్యాంక్ యూ అండి.